అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు ఆడబిడ్డ నిధి పథకం అయితే కనుక ఈ పథకం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరు బాగా గమనించినారు లేదో, ఈ ఆడబిడ్డ నిధి నెలకు 1500 డబ్బులు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇదే టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఖచ్చితంగా ఉండాలనా అనే దాని గురించి నేను వీడియోలో అయితే మొత్తం క్లారిటీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది. మరి వాలంటీర్ వ్యవస్థ అనేది 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి అది ఒక క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. పలాని క్లస్టర్గా పలానా వాలంటీర్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. మరి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి క్లస్టర్ మ్యాపింగ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది. అంటే కనుక ఈ క్లస్టర్లో ఏం జరుగుతున్నా, ఏం పథకాలు లబ్ధి పొందాలన్నా పలానా సచివాలయ ఉద్యోగస్తులకు ఒక క్లస్టర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థకు ఏదైతే ఇవ్వడం జరిగిందో అదే మ్యాపింగ్ వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది, క్లస్టర్ మ్యాపింగ్. మనకు ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ వచ్చాక ఏదైతే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింకు లేనిటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ లిస్టు అనేది క్లస్టర్ వైజ్గా వాళ్ళకి రావడం జరిగింది. ఎవరికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు మొత్తం డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. ఎవరి క్లస్టర్లో పలాని పేర్లకు ఇన్ని పేర్లకు పలాని వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ లేదని చెప్పేసి వాళ్ళకు లిస్ట్ ఒకటి అయితే రావడం జరిగింది. ఆ లిస్టు ఆధారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పలాని పేర్లకు మీకు లింక్ లేదు, మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ లేదు కాబట్టి మీరు వెళ్ళి లింక్ చేయించుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి 250 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకుంటున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న పని కరెక్టే కాదని లేదు. కాకపోతే కనుక బాగా వైరల్ అవుతుంది ఏంటంటే కనుక ఖచ్చితంగా డబ్బులు పడాలంటే కనుక ఈ ఆడబిడ్డ అనేది డబ్బులు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని ఇదే మాట. ఇప్పుడు కరెక్ట్ కాదండి, ఇది ఎలా అబద్ధం, మీరు నమ్మద్దు. కేవలం ఎన్పిసిఎల్ లింక్ చేయించుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి పని, అంతేగాని 1500 డబ్బులు పడడానికి 30,000 డబ్బులు పడడానికి కాదు. జస్ట్ ఎన్పిసిఎల్ లింక్ చేయించుకోవడానికి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఎన్పిసిఎల్ లింక్ చేయించుకోవడానికి మాత్రమే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఎల్లో లింక్ చేయించుకోవచ్చు. మరి ఇక్కడ డబ్బులు వేస్ట్ కదా, మరి 250 రూపాయలు డబ్బులు కూడా వేస్టే. అందులో ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, సెల్ నెంబర్ ఇవన్నీ సబ్మిట్ చేసి 250 రూపాయలు డబ్బులు కట్టి ఎన్పిసిఎల్లో కొత్త అకౌంట్ లింక్ చేయించుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలు వీళ్ళు వచ్చేసి 1500 డబ్బులు పడడానికి మాత్రమే ఏం చేయించుకుంటున్నామని చెప్పేసి ప్రజలు ఒకరి నుంచి ఒకరు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇది కరెక్ట్ కాదు, మీరు నమ్మొద్దు. నేను చెప్పింది వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు ఈ నవంబర్ 30వ తారీఖున, డిసెంబర్ 1వ తారీఖున ఇవ్వాల్సిన పింఛను మనకు నవంబర్ 30వ తారీఖున అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే కనుక డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం సెలవు కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగస్తులు రారు ఆదివారం కాబట్టి మనకు నవంబర్ 30వ తారీఖు అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంది. పింఛన్ అనేది ఓ రోజు ముందే పింఛన్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు 30వ తారీఖు ఎవరైనా తీసుకోకపోతే కనుక మనకు డిసెంబర్ 2వ తారీఖు తీసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ఈ నవంబర్ నెల పింఛను నవంబర్ 30వ తారీఖు అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ మిస్ అయితే కనుక 2వ తారీఖు తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకొక అప్డేట్ వచ్చేసి అపారా కార్డు. ఈ అపారా కార్డు నమోదు ప్రక్రియ అనేది చాలా స్లో ప్రాసెస్లో ఉంది. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కనుక ఇక్కడ ఎందుకు స్లో ప్రాసెస్లో ఉందంటే కనుక ఆధార్ కార్డులో ఒక పేరు, సర్టిఫికేట్లో ఒక పేరు వచ్చేసి అడ్రస్ తప్పులు ఉండడం, ఇంకోటి వచ్చేసి రకరకాల సమస్యలు అయితే ఉండడం జరుగుతుంది. కొంతమంది కరెక్ట్గా ఉన్నాయి, కొంతమంది కరెక్ట్గా లేవు, కొంతమంది సెల్ నెంబర్ లింక్ లేవు. ఇటువంటి సమస్యలకన్నిటికీ మనకు వచ్చే ఏడాది 2025 మార్చి 31 వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్లో ఎవరైనా కానీ మిస్టేక్ ఉంటే కనుక సర్టిఫికేట్లో కానీ ఆధార్ కార్డులో కానీ ఒక దాంట్లో ఒక డేటు అట్లా రకరకాల సమస్యలు ఉంటే కనుక మనకు 31 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఈ డేట్లో ప్రతి ఒక్కరు మార్చుకోండి. ఓకేనా? ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్లు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.